మన జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురైతే, మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైతే, అయితే ఈ సమస్యలు గుండా, ఈ పరీక్షలు గుండా మనం వెళ్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఏ క్షణాన ఎలాంటి పరీక్ష మన జీవితానికి ఎదురవుతుందో తెలియదు. చూడండి, యోబు గారి సామర్థ్యం ఎంతో గొప్పది. ఒక న్యూస్ వెనక న్యూస్. యోబు గారికి ఎట్లా వచ్చినాయి? వార్త వెనక వార్త. అయ్యో నీ పిల్లలు చనిపోయారు, అయ్యో నీ కూతుర్లు చనిపోయారు, అయ్యో నీ ఒంటెలు పోయినాయి, నీ గొర్రెలు పోయినాయి, నీ ఆస్తి పోయింది, అంతా పోయింది. వార్త వెనక వెనక వార్త వచ్చే ప్రతి శోధనను, ప్రతి సమస్యను ఏం చేశాడు యోబు గారు? ఎదుర్కొన్నాడు. ఆయన అన్నాడు, దేవుడు ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. చూడండి, దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఎలా వచ్చింది యోబులో? యోబులో మేలుని అనుభవించే స్థితే కాదు, యోబులో మేలును అనుభవించే స్థితే కాదు, యోబులో ఏముంది? కష్టమును అనుభవించే సామర్థ్యం కూడా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా ఎలాంటి సామర్థ్యం ఉంటుందంటే మనుషుల్లో మేలును అనుభవించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.